వెల్కమ్ టు ఎస్బీ మల్టీ కార్ టెక్ ఏలూరు. ఈరోజు గ్యారేజీకి స్కార్పియో S11 క్లచ్ ఇష్యూతో రావడం జరిగింది. కస్టమర్ చెప్పిన కంప్లైంట్ ఏంటంటే క్లచ్ పెడల్ హార్డ్గా ఉంది, గేర్స్ టైట్గా పడుతున్నాయి అన్నారు. దానికి మీకు గేర్ బాక్స్ డౌన్ చేసి క్లచ్ ప్లేట్లో కూడా ఇష్యూ ఉందని చెప్పి కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. క్లచ్ ప్లేట్ థిక్నెస్ తక్కువగా ఉండటం వల్ల ప్రెజర్ ప్లేట్లో ఇష్యూ ఉండడం వల్ల క్లచ్ హార్డ్గా ఉంటుంది. ఇలా క్లచ్ హార్డ్గా ఉన్న వెహికల్ని మనం రన్ చేయడం వల్ల గేర్స్ బాగా హార్డ్గా పడి గేర్ వీల్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ వెహికల్కి డ్యూయల్ మాస్ ఫ్లైవీల్ అని చెప్పి ఫ్లైవీల్ వస్తుంది. ఆ ఫ్లైవీల్ ఫ్రీ ప్లే చెక్ చేయడం జరిగింది. ఫ్రీ ప్లే కూడా బాగుండటం వల్ల పాత ఫ్లైవీలే ఉంచేసాం మేము. వెహికల్ ఛాయిస్ నెంబర్ బేస్ చేసుకుని ఈ మహీంద్రా జెన్యూన్ పార్ట్స్ అయితే తీసుకురావడం జరిగింది. మా దగ్గర మారుతి, టాటా, మహీంద్రా, హోండై జెన్యూన్ పార్ట్స్ అయితే అవైలబిలిటీగా ఉంటాయి. ఒకవేళ మా దగ్గర లేని పక్షంలో వెహికల్ ఛాయిస్ నెంబర్ బేస్ చేసుకుని మేము ఆర్డర్ మీద అయితే తెప్పించడం జరుగుతుంది. వెహికల్కి ఇంజిన్ సైడ్, బ్రేక్ సైడ్, క్లచ్ సైడ్, గేర్ బాక్స్ సైడ్ కంపల్సరీ జెన్యూన్ పార్ట్స్ వేసుకోవాలి. ఎందుకంటే ఏంటిలో ప్రాబ్లం వచ్చినా సరే వెహికల్ బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ వెహికల్కి క్లచ్ ప్లేటు, ప్రెజర్ ప్లేటు, రిలీజ్ బేరింగ్తో పాటు ఫ్లైవీల్లో వచ్చే ఫ్లైవీల్ బేరింగ్ కూడా రీప్లేస్ చేశాము. క్లచ్ ఇష్యూ అయితే కంప్లైంట్ క్లియర్ అయిపోయింది. మీ వెహికల్స్లో కూడా ఎలాంటి ఇష్యూస్ గట్టా ఉంటే గట్టా మా గ్యారేజీకి విజిట్ చేయండి. మా గ్యారేజ్ అడ్రస్ వచ్చి ఎస్బీ మల్టీ కార్ టెక్ సత్రంపాటు మెయిన్ రోడ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీ వెహికల్ కొన్న కంప్లైంట్స్ని కామెంట్ చేయండి.